మన్మోహన్ సింగ్ వివాదరహితుడు, అత్యంత సౌమ్యుడు, మృదుభాషి, మచ్చలేని రాజనీతిజ్ఞుడు, ఆర్థిక మంత్రిగా, దేశ ప్రధానిగా భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన గొప్ప రాజనీతిజ్ఞుడు. తన కెరీర్ విద్యావేత్తగా ప్రారంభించిన ఆయన 1971లో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేసి ఆ తర్వాత అనేక కీలక పదవులను నిర్వహించి ముఖ్య ఆర్థిక సలహాదారుగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, ఆర్బీఐ గవర్నర్ గా తన కీర్తిని చాటుకున్న మన్మోహన్ సింగ్ పివి నరసింహారావు గారి ప్రోద్బలంతో రాజకీయాల్లో ప్రవేశించి 1991లో దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్న పరిస్థితుల్లో రాజ్యసభకు ఆర్థిక మంత్రిగా, ఆ తర్వాత మన్మోహన్ తిరుగులేని అగ్రనేతగా ఎదిగి ప్రధానిగా దేశానికి సేవలందించిన ఈ యాక్సిడెంట్లో పీఎం మన్మోహన్ సింగ్ ప్రస్థానం అనితర సాధ్యం. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పశ్చిమ పంజాబ్లోని గహ్లో 1932లో సెప్టెంబర్ 26న మన్మోహన్ సింగ్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అమృత్ కౌర్, గుర్ముఖ్ సింగ్. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్కు వలస వచ్చింది. మన్మోహన్ చిన్న వయసులోనే తల్లి చనిపోవడం వల్ల నానమ్మ వద్ద పెరిగారు. మన్మోహన్ పాఠశాల విద్య ఉర్దూ మీడియంలో కొనసాగింది. దీంతో ప్రధాని అయ్యాక కూడా తన హిందీ ప్రసంగాలను ఉర్దూలో రాసుకొని చదివేవారు. కొన్నిసార్లు తన మాతృభాష అయిన గుర్ముఖిలోనూ రాసుకునేవారు. అయితే ప్రస్తుతం మన్మోహన్ సింగ్ జన్మించిన ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఉంది. ఇలా మన్మోహన్ సింగ్ 14 వయసు ఉన్నప్పుడు దేశ విభజన జరిగింది. ఫలితంగా ఆయన కుటుంబం అమృత్సర్కు వలస వచ్చి స్థిరపడింది. చిన్నతనంలో మన్మోహన్ సింగ్ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. కనీసం కరెంటు కూడా లేని గ్రామంలో దీపం వెలుగులోనే చదువుకునేవారు. ఇలా కష్టపడుతూనే మన్మోహన్ సింగ్ అమృత్సర్లోని హిందూ కళాశాలలో చదువుకొని ఆ తర్వాత పంజాబ్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్, మాస్టర్స్ పొందారు. అంతేకాదు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి తన ఎకనామిక్స్ ట్రిపోస్ చేసి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి డిపిహెచ్ఐఎల్ పూర్తి చేశారు. నిజానికి మన్మోహన్ తన తండ్రి కోరిక కోసం ఆయన వైద్యుడు కావాలనుకున్నారు. 1948లో అమృత్సర్లోని ఖాల్సా కళాశాలలో ప్రీ మెడికల్ కోర్స్ కూడా చేశారు. కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా డాక్టర్ చదవలేకపోయారు. ఈ విషయాలను మన్మోహన్ కుమార్తె దమన్ సింగ్ స్ట్రిక్ట్లీ పర్సనల్ మన్మోహన్ అండ్ గురుసరన్ పుస్తకంలో రాశారు. కేంబ్రిడ్జ్ లో చదువు పూర్తయ్యాక భారత్కు తిరిగి వచ్చిన మన్మోహన్ పంజాబ్ వర్సిటీలో అధ్యాపకుడిగా చేరారు. 1960లో మళ్లీ ఆక్స్ఫర్డ్ వెళ్లి పీహెచ్డీలో చేరారు. ఆయన భారత్ ఎగుమతుల సామర్థ్యంపై థీసిస్ సమర్పించారు. 1957 నుంచి 59 వరకు పంజాబ్ వర్సిటీలో సీనియర్ అధ్యాపకుడిగా పనిచేశారు. ఈ టైంలోనే అంటే 1958లో ప్రొఫెసర్ రచయిత గురుసరన్ కౌర్ కోహ్లీ వివాహం చేసుకున్నారు. ఒకరేమో ఆర్థికవేత్త, మరొకరు ప్రొఫెసర్ గా ఎవరి రంగంలో వారు రాణించారు. ఇలా ఆ తర్వాత 1959 నుంచి 63 వరకు రీడర్ గా సేవలందించారు. 1963 నుంచి 1965 వరకు ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆ తర్వాత మన్మోహన్ 1966 నుండి 1969 వరకు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ కోసం పనిచేశారు. లలిత్ నారాయణ్ మిశ్రా సహకారంతో విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖకు సలహాదారుగా, 1972లో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య సలహాదారుగా, 1976లో ఆర్థిక మంత్రిత్వ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1982లో మన్మోహన్ సింగ్ ఆర్బీఐ గవర్నర్ గా కూడా నియమితులయ్యారు. 1985 నుండి 1987 వరకు భారత ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ గా ఉన్నారు. ఆ సమయంలో 1987లో సింగ్ కు పద్మవిభూషణ్ అవార్డు ఆయనకు వరించింది. 1991లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఆ తర్వాత 1991 జూన్లో పివి నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. అందుకే రాజకీయ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావు చెక్కిన శిల్పమే మన్మోహన్ సింగ్ అని అంటారు. 1991 నుంచి 96 వరకు దేశ ప్రధానిగా పివి పనిచేసినప్పుడు ఆర్బీఐ గవర్నర్ గా ఉన్న మన్మోహన్ సింగ్ ప్రతిభను గుర్తించి ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారు. 1992లో పివి, మన్మోహన్ సింగ్ కలిసి ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే ప్రపంచంలో మన దేశం తలెత్తుకొని నిలబడేలా చేశాయని ఆర్థిక రంగ నిపుణులు చెబుతుంటారు. అలా మన పివికి గురువుకు తగ్గ శిష్యుడిగా మన్మోహన్ సింగ్ పేరు తెచ్చుకున్నారు. మాటలు లేవు, మాట్లాడేది లేదు, చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్లే మౌన మునులుగా వీరు దేశ సేవల్లో తరించారు. 1991లో కేంద్ర ఆర్థిక మంత్రిగా తొలి బడ్జెట్ ప్రసంగంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఆర్థిక వ్యవస్థను సరళీకరించి భారతదేశం ప్రపంచంలోనే ఆర్థిక సూపర్ పవర్ గా మారటానికి మార్గం సుగమం చేశారు. ఇలా 1991 జూలై 1న మన్మోహన్ సింగ్ అసలు పని మొదలుపెట్టారు. ఆర్బీఐ జూలై 1న రూపాయి విలువను ఏకంగా 9% తగ్గించింది. మరో 2 రోజుల్లోనే మరో 11% తగ్గించింది. భారతదేశ ఎగుమతులను మరింత పోటీగా మార్చటం, దేశం ఆర్థిక లోటు తగ్గించటమే దీని లక్ష్యం. దీంతో మార్కెట్లు స్థిరీకరణ కావటం మొదలుపెట్టాయి.
ఆ తర్వాత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు గేట్లు తెరిచారు. సుంకాల తగ్గింపు, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణలు వంటి చర్యలతో పెట్టుబడుల్ని ఆహ్వానించారు. దీంతో విదేశీ సంస్థలు పెట్టుబడుల రాక మొదలైంది. ప్రపంచీకరణలో భారత్ భాగస్వామిగా మారింది. భారత్లో విదేశీ వ్యాపారాలు విస్తరించడం మొదలైంది. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా పివి మన్మోహన్ పట్టించుకోలేదు. ఇలా 1991లో చేపట్టిన సంస్కరణల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందటం మొదలుపెట్టింది. దాంతోపాటే పేదరికం స్థాయిలు తగ్గటం మొదలైంది. విదేశీ పెట్టుబడులకు భారత్ హబ్బుగా మారింది. ఐటీ, టెలికాం, ఫార్మా పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. 2000 నాటికి భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది. పివి తర్వాత వాజ్పేయి హయాం, ఆ తర్వాత 2004లో మన్మోహన్ హయాంలో ఈ సంస్కరణలు మరింత వేగంగా సాగాయి. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు ప్రపంచమే మన్మోహన్ సింగ్ మాట వినే పరిస్థితికి చేరింది. అలాగే భారత్ రెండంకెల ఆర్థిక వృద్ధిని అందుకుంది. ఈ ఏడాది భారత్, ఇంగ్లాండ్ బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం తిరిగి తెచ్చుకుంది. ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. 2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వచ్చింది. కానీ ఆ మాంద్యానికి భారత్ మాత్రం చలించలేదు. ఎందుకంటే 1991 తర్వాత మన్మోహన్ సింగ్ తీసుకున్న ఆర్థిక సంస్కరణలే దానికి కారణం. ఒకవేళ ఆయన ఆ నిర్ణయాలు తీసుకొని ఉండకపోతే 2008 నాటికి ప్రజలకు ఉపాధి అవకాశాలు లేక ద్రవ్యోల్బణం పెరిగి ఎన్నో ఆకలి చావులు చూసి ఉండేవాళ్లు. ఈ ప్రపంచాన్ని ఎవరు కాపాడుతారు అనే సమయంలో కూడా దేశ జీడీపీ 10.8% నమోదు చేసిన ఘనత మన్మోహన్ సింగ్కే దక్కుతోంది. 1995, 2001, 2007, 2013లో తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే కాంగ్రెస్ పాలనలో మన్మోహన్ సింగ్ మే 22, 2004న భారతదేశ 14వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2 దఫాలుగా 10 ఏళ్లు ప్రధానమంత్రిగా మన్మోహన్ దేశానికి సేవలందించారు. 2002లో ఆయనకు అత్యుత్తమ పార్లమెంటరీ అవార్డును కూడా మన్మోహన్ అందుకున్నారు. అయితే 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా గాంధీ అనూహ్యంగా ప్రధాని బాధ్యతలు మన్మోహన్ సింగ్కు అప్పగించారు. విదేశీయురాలనే పేరుతో శరద్ పవార్, ములాయం సింగ్ యాదవ్లు సోనియా నాయకత్వాన్ని వ్యతిరేకించడం, సోనియా ప్రధాని అయితే తాను గుండు కొట్టించుకుంటానని బీజేపీ నేత సుష్మా స్వరాజ్ హెచ్చరించడంతో ప్రధాని పదవిని స్వీకరించలేదు. పాలనాధ్యక్షుడైన మన్మోహన్ ని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు సోనియా. మన్మోహన్ పరిపాలన, ఆర్థిక వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరిస్తే తెర వెనుక కూటమి సర్కారు రాజకీయాలను సోనియా నిర్వహించారు. అందుకే ఆయనకు కీలుబొమ్మ అనే పేరు వచ్చింది. 2009లో యూపీఏ రెండోసారి గెలిచినప్పుడు కూడా ప్రధాని పదవి ఆశిస్తున్న ప్రణబ్ ముఖర్జీ, చిదంబరాన్ని పక్కన పెట్టిన సోనియా మరోసారి మన్మోహన్ పై భరోసా ఉంచారు. ఆయన రెండోసారి ప్రధానిగా ఉన్న కాలంలో 2G స్పెక్ట్రమ్ వేలం, బొగ్గు గనుల వేలం తదితర నిర్ణయాల్లో కుంభకోణాలు జరిగాయి. అయితే అదే సమయంలో కుంభకోణాలకు పాల్పడిన మంత్రులు, అధికారులు జైలు పాలైన మన్మోహన్ సింగ్ పై ఎలాంటి మచ్చ పడలేదు. అంతటి గొప్ప నాయకుడు మన్మోహన్. అయితే రాజకీయాల్లోకి ప్రవేశించాలనే నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఆయన తాను చేరిన కాంగ్రెస్ పార్టీకి విధేయంగా పనిచేశారు. తనకంటూ సొంత రాజకీయ బృందాన్ని ఏర్పాటు చేసుకోలేదు. ఏనాడూ ఆయన అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు రాలేదు. పార్టీ వ్యవహారాల్లో ఏనాడూ జోక్యం చేసుకోలేదు. సోనియా, ఆమె రాజకీయ బృందం ఓవైపు, మన్మోహన్ మరోవైపు ఎవరి రంగంలో వారు బలంగా పనిచేసేవారు. అదే సమయంలో కేబినెట్ సమావేశాల్లో మన్మోహన్దే తుది నిర్ణయంలా ఉండేది. ఆయన్ను సోనియా ఎన్నడూ అగౌరవపరిచిన దాఖలాలు లేవు. అయితే కోర్ గ్రూప్ సమావేశాలు సోనియా నివాసంలో జరిగేవని, కొన్నిసార్లు మన్మోహన్ అభిప్రాయాలకు భిన్నంగా నిర్ణయాలు, నియామకాలు జరిగేవని, ఆయన అసంతృప్తిగా ఉండేవారని ఆయన మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు తన పుస్తకం యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్లో రాశారు. ఓ సమయంలో సోనియా గాంధీ మాట్లాడుతూ, నాకంటే మన్మోహన్ సింగ్ మంచి ప్రధాని అవుతారని నాకు తెలుసు, అందుకే నేను ఆ పదవి తీసుకోలేదు అని సోనియా చెప్పారు కూడా. ఇలా 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ దేశంలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చారు. పైకి మృదు స్వభావిలా కనిపించిన దేశం కోసం తీసుకునే నిర్ణయాల్లో అత్యంత కఠినంగా వ్యవహరించారు మన్మోహన్ సింగ్. దేశంలో పేదవాళ్ల ఆకలి తీర్చేందుకు 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్. పాలనలో పారదర్శకతను తీసుకొచ్చేలా అధికారులు గుట్టుగా ఉంచే సమాచారాన్ని సామాన్యులు సైతం పొందేందుకు సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు.
2008లో చారిత్రాత్మకమైన భారతదేశం అమెరికా పౌర అణు ఒప్పందంపై సంతకం చేశారు మన్మోహన్ సింగ్. భారతదేశం ప్రపంచ అణు మార్కెట్లోకి ప్రవేశించడానికి, ఇంధన సంక్షోభాన్ని అధిగమించడానికి ఈ ఒప్పందం దోహదపడింది. యూపీఏ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతిచ్చిన లెఫ్ట్ పార్టీలు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి, మద్దతు ఉపసంహరించుకున్నాయి. అయినా మన్మోహన్ సింగ్ వెనక్కి తగ్గలేదు. అవసరమైతే ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇలా మన్మోహన్ సింగ్ ప్రపంచంలోని టాప్ 100 ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా తన ముద్రను వేసుకున్నారు. ఇంత చేసిన ఆయనపై ఇప్పటికీ విమర్శలు చేసేవారు ఉన్నారు. మౌనమునిగా మారిపోయారని, సొంత నిర్ణయాలు తీసుకోలేదని కొందరు విమర్శిస్తూ ఉంటారు. కాకపోతే ఆయన మౌనమే ప్రత్యర్థులకు అంతుపట్టని సమాధానం. ఎందుకంటే ఆయన సమాధానం ఎప్పుడూ మాటల రూపంలో కాకుండా చేతల రూపంలోనే ఉంటుంది. ప్రభుత్వ సేవలు దేశంలోని ప్రతి పౌరుడికి దక్కితే సరిపోదా? ఇంకా ఆయన నోరు విప్పి సమాధానం చెప్పాలా? ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ నిర్ణయాలతో కంపెనీలు దేశానికి క్యూ కట్టాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయంటే అది మన్మోహన్ సింగ్ ఘనతే. ఇలా ఎంత చేసినా మన్మోహన్ సింగ్ ఇప్పటికీ ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూనే ఉన్నారు. సోనియా గాంధీ తనను ప్రధానమంత్రిగా చేసుకుని కీలుబొమ్మగా ఆడిస్తుందని అన్నవారు ఉన్నారు. ఇలా విమర్శించిన అందరికీ ఆయన జనవరి 2014లో రెండోసారి ప్రధానమంత్రిగా అయిన తర్వాత ఇచ్చిన సమాధానం ఒకటే: చరిత్ర నా పట్ల, మీడియా ప్రతిపక్షాల కంటే దయగా ఉంటుంది అని 2014 ఫిబ్రవరిలో డాక్టర్ మన్మోహన్ సింగ్ తన రాజకీయ జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నారు. అదే ఆయన రాజ్యసభలో చివరిసారిగా కనిపించడం. ఆ తర్వాత 2022లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో ఓటు వేయటానికి వీల్చైర్లో కనిపించారు. అయితే మన్మోహన్ సింగ్కు ఓ కోరిక ఉండేదట. దేశ విభజన తర్వాత భారతదేశానికి వచ్చినప్పటికీ ఆయన పుట్టి పెరిగిన ప్రాంతపు జ్ఞాపకాలు ఆయన మనసును వీడలేదట. మన్మోహన్ సింగ్ విదేశాలలో పనిచేస్తున్నప్పుడు తన పాకిస్తానీ స్నేహితుడితో కలిసి రావల్పిండి వెళ్లారట. అప్పుడు అక్కడి నుంచి తను పుట్టిన సొంత ఊరికి వెళ్లాలి అనుకున్నారట. దారి మధ్యలో చిన్నతనంలో ప్రతి బైసాబీ పండుగకు తను వెళ్లిన గురుద్వారాకు ఆయన వెళ్లారట. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా తన సొంత గ్రామానికి వెళ్లలేకపోయారట. ఇలా తన చివరి కోరిక తీరకుండానే 92 వయసు రీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో 2024 డిసెంబర్ 26 రాత్రి ఇంటి వద్ద తుది శ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ ఇక లేరన్న విషయం చాలా బాధాకరమే. ఎందుకంటే ఆయన భారతదేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చారు. ఎంతో ధైర్యం ప్రదర్శించి తన కఠిన నిర్ణయాలతో దేశం ముందుకు సాగేలా చేశారు. ఇలా దేశాభివృద్ధిలో ఎన్నో ద్వారాలు తెరిచారు. అందుకే ఆర్థిక విధానం పట్ల ఆయనకున్న ప్రగాఢ విశ్వాసం, దేశ పురోగతి పట్ల అచంచల నిబద్ధత ఎప్పటికీ భారతదేశ ప్రజలకు గుర్తుండిపోతాయి. ఎవరు ఏమన్నా ఏమనుకున్నా భారతదేశం మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయింది. ఇది సత్యం.